గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నిన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా చెప్పగలనా దాయనా నే దాయగలనా
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ ప్రేమతో మలిచితివో, నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, యేసయ్యా ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా, గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో, గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా, గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము, 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 నాదం తాళం రాగం ఎదలో నీవే, నా ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము. హల్లెలూయా. అందరూ తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇప్పటి వరకు నాయన పాటల యందు మీరుండి అనంతమైన నీ నామాన్ని సంకీర్తన చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. మరి రాత్రికాలం ఎందు నిమిత్తం నాయన ఇక్కడ కూడి చేరి వచ్చామో మీకు తెలుసు. మా తండ్రి, మా ప్రభా, సహోదరుడు రక్వెల్, అలాగే సహోదరి గ్లోరీ నాయన, వారిద్దరిని వేరువేరుగా ఉన్న వారిని జత చేసి
నిన్నటి దినాన మా తండ్రి మా ప్రభువా ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థను నాయన మా తండ్రి మా ప్రభువా మరి ఏర్పాటు చేసి మీరే నాయన ఆధిపక్షం వహించినటువంటి గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రాలు. మరి నూతనంగా జతపరచబడినటువంటి మరి ఈ కుటుంబానికి కావలసినటువంటి సంగతులు నీ దాసుని నీ పక్షముగా నిలుపుకొని కావలసినటువంటి సంగతులు అందించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కూడి చేరి వచ్చిన మాతో కూడా మాట్లాడు నాయన ప్రతి కుటుంబంతో నాయన మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మరి ముఖ్యంగా నాయన మా తండ్రి మా ప్రభు కూడి చేరి వచ్చిన వారికి కావలసిన సంగతులు అందించమని, నీ దాసుని నీ పక్షముగా నిలుపుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మన మధ్యలో దేవుని దాసులు తిమ్మోతి అన్నయ్య ఉన్నాడు కాబట్టి అన్నయ్య గారు వచ్చి గంట సేపు మనకి వాక్యాన్ని అందించబోతుండగా అందరూ శ్రద్ధగా వినాలని ప్రేమతో ప్రభునామములో మనవి చేస్తూ సమయాన్ని దేవుని దాసులకి అప్పగిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. పిల్లరా, దేవుని సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసి నిన్నటి దినం అవివాహ కార్యక్రమాన్ని దేవుడు కనుల పండుగ జరిగించుండగా మనందరం కూడా అందులో పాలు పొందాం. ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి స్థానిక సంఘ ప్రియులు నిన్నటి దినం రాలేకపోయారు. స్త్రీల కొడుకుని బట్టి ఈ దినము కూడా వారందరూ రావటం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంలో దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని నేనే చదువుతున్నాను, దయచేసి గమనించండి. నూతన నిబంధన బైబిల్ గ్రంథములో పేజీ నెంబరు 149. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా. మరొకసారి, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకి మరొకసారి కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాసురాలు మా తల్లిగారు మేరీ రాణి గారి కుటుంబంలో రక్వెల్ గ్లోరీ వారి వివాహ విషయంలో నిన్నటి దినం కార్యాన్ని కనుల పండుగ జరిగించి మీరు జరిగించిన మహా అద్భుతమైన కార్యాన్ని బట్టి ఈ దినం కృతజ్ఞత కూడికగా మరొకసారి మీ సన్నిధి భాగ్యం మా అందరికీ నూతన దంపతులకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ కృతజ్ఞత కూడికలో నూతనంగా జతపరచబడి కుటుంబముగా కట్టబడి ముందుకు సాగబోతున్నటువంటి యవన దంపతులకు దయగలిగిన మా ప్రభువా, అదే సమయంలో ఎంతోమంది మీ ఇక్కడ కుటుంబాలుగా ఏర్పడి ఉన్నాం. మీ దయ వల్ల మా అందరికీ కావాల్సిన సంగతులు మీరు అందించమని, ఈ కూడికలో అవసరమైన సంగతులు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు ఈ కూడికలో మీరే పొందమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇప్పుడు మన ప్రియులు చదువుతుండగా ఆ మాట గమనించండి. మరియు
మరియు పెండ్లైన వారికి ఏంటిది? పెండ్లైన వారికి ఇప్పుడు పెండ్లి అయిందా అవ్వలేదా? అయింది. ఎవరికి? రక్వేల్కను గ్లోరీ. రక్వేలికి గ్లోరీకి పెండ్లి అయిందా? అయింది. అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక ఏంటది? అయింది కాబట్టి ఇక్కడ నుంచి చూడాలి. ఇప్పుడు దాకా అవ్వలేదు, అదొక పద్ధతి. అయిన తర్వాత ఇదొక పద్ధతి. పిల్లరా, మేరీ రాణి గారు ఎంత చక్కగా రిటైర్మెంట్ తీసుకున్నారు. అమ్మయ్యా అమ్మయ్యా. ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. ఎవరు? అది ఇప్పుడు అయ్యిద్ది. ఇప్పుడు నుంచి అయ్యిద్ది అనమాట. ఏమైద్ది? నా మాట అర్థం కలదా? అప్పుడప్పుడు మనం కోపం వచ్చి అయిందా, పెళ్ళి అయిందా అంటారు చూసేవా, అట్లుంటుంది ఇప్పుడు వ్యవహారం. పిల్లరా, ఇక్కడి నుంచి పరిస్థితి అలాగుంటుంది అన్నమాట. అయ్యా నేనే భయపెడతలేదు కానీ మిమ్మల్ని జాగ్రత్తగా వాక్యాన్ని మనం విని మేలు పొందుదాం. ఇంతకీ ఆజ్ఞాపించేది తిమోతి పాస్టర్ గారు కాదు, సంఘ కాపరి గారు కాదు. ఎవరంట? ప్రభువే. చదవండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు. నేను కాదు అంటే ఎవరు? ఏ మనుషుడు కాదు, పౌలు కూడా కాదు, నేను కాదు, ఏ సేవకుడు కాదు, మరి ఎవరు? ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు పిల్లారా. కాబట్టి మనుషుల మాటలైతే మనము స్వీకరించొద్దు. ఇవి దేవుని మాటలు కాబట్టి శిరస్సు వంచి నమస్కరించి ఆ మాటల్ని మన హృదయంలోకి తీసుకొని వాటిని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేసావు? ప్రమాణం చేసావు. ఏం చేశాడంట? ప్రమాణం చేసావు. ఎవరితో చేసావు? వీళ్ళిద్దరు చెబుతున్నారు. నిన్న పోటాపోటీగా ఎవరు తగ్గుకోకుండా, పిల్లరా, ఎవరు తగ్గితే అక్కడ అవమానం వచ్చిందని చెప్పేసి ఎవరు తగ్గుకోకుండా పోటీగా చెప్పారు పిల్లలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆజ్ఞను మనం ఏం చేయాలి? ఆజ్ఞను మనం ఏం చేయాలంటే నిన్న చేసిన ప్రమాణాల కంటే మిన్నగా ఈ ఆజ్ఞను మనం పాటించాలి. ప్రమాణాలు ముఖ్యం, అందరం చేసిన వాళ్ళమే. అలాగే దేవుని యొక్క ఆజ్ఞను కూడా చాలా ముఖ్యం. పిల్లరా, చాలామంది జీవితంలో దేవుని ఆజ్ఞలు కాడికి వచ్చేలేకే వాటిని పాటించలేక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించగలిగితే అంతకన్నా యేసు లేకయే పోయి దరిద్రుండా, ఇలా చెప్పనా, దేవుని ఆజ్ఞను పాటించలేకే ఏమవుతున్నాం? దరిద్రులు అవుతున్నాం. అదే దేవుని ఆజ్ఞను కానీ మనం పాటించగలిగితే మనకన్నా ధనవంతులు, మనకన్నా అదృష్టవంతులు, మనకన్నా భాగ్యవంతులు ఇంకెవరు లేరని ఖచ్చితంగా బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను పిల్లలు. దేవుని యొక్క వాక్యాలు మన కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. మంచిది. నూతనంగా జతపరచబడిన కుటుంబానికి నిన్న చెప్పారుగా అంటారేమో, నిన్న చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు పిల్లలు. నిన్న చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు. ఆ లెక్కకొస్తే ఇప్పుడు చెప్పేది వీళ్ళిద్దరికి మాత్రమే కాదు, మన అందరికీ. వీళ్ళిద్దరికి అని చెప్పేసి మీరు ఇక సెల్లు లేకపోతే ఎక్కడో ఊహాగానాలకు వెళ్ళబాకండి, ఇక్కడే ఉండండి మీరు అందరూ. అంటే కొంతమంది మనుషులు ఇక్కడే ఉంటారు, మనసు వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లారా. వాళ్ళిద్దరికే కదా మాకేం సంబంధం లేదని, వాళ్ళిద్దరితో పాటు మనకు కూడా ఇందులో భాగం ఉంది. ఇప్పుడు పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. దయచేసి క్రమముగా వాక్యాన్ని వినండి. చాలాసార్లు విన్నాం, ఎంత విన్నా ఇది జీవ గ్రంథం అండి. జీవజల నదులేమవుతాయి, ప్రవహింప చేస్తాడు పిల్లలు. ఈ రాత్రి ఆ జీవజల నదులు మన హృదయాలకు దేవుడు ప్రవహింప చేస్తూ ఉంటుండగా ఆనకట్లు వేసుకోకుండా ఆ ప్రవాహాలను మన హృదయంలోనికి రానిటానికి హృదయాలు తిరుద్దాం పిల్లలు. ఏం చెప్తున్నాడు ప్రభు? ఏంటి ఆయన ఆజ్ఞ? 7వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు చదువమ్మా.
ప్రార్థన చేయుటకు 1 కొరింథీ 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు విన్నారండి. వివాహమైంది, జతపరచబడ్డాం. ఎవరు చేశారు? రక్వేల్. బైబిల్ చెప్పేటప్పుడు ఇన్నో సమాధానం చెప్పు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు పిల్లలు. దేవుడు చేశాడు కాబట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? పిల్లరా, నేను ఈ వచ్చిన చదివినప్పుడు మీలో చాలామంది కొంచెం బైబిల్ జ్ఞానం తెలుసు అనుకుంటారు. మేము 103వ కీర్తనలో చదువుతాడు అనుకున్నామే. ఇది ఒక ఆనవాతి. ఏది? స్తుతి కూడిక అనగానే అదొక ఆనవాతి పిల్లరా. దేవుడు చేసిన మేలుకి ఒక స్తుతి కూడిక పెట్టేసి, ఒక పలహారం పెట్టి, భోజన కార్యక్రమాలు పెట్టి, దేవునికి థ్యాంక్స్ చెప్పేసేసి, సంఘంతో కూడా పిల్లరా థ్యాంక్స్ చెప్పేసేసి ఇంకేం చేస్తారు? చేతులు దులుపుకుంటారు. అయిపోయింది. ఇంకా ఏది? దేవుడు చేసిన కార్యం ఎంత? దేవుడు చేసిన కార్యం పలహారంతో సరిపోయిద్దా? భోజనంతో సరిపోయిద్దా? థ్యాంక్స్తో సరిపోయిద్దా? ఆయన చేసిన కార్యానికి మనం ఏం చేసినా తక్కువే. కాబట్టి ఈ కృతజ్ఞత కూడికలో దేవుడు జతపరిచినటువంటి దంపతుల నుంచి దేవుడు కోరేది ఏంటంటే 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు. ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థనకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. నిన్నటి దినం నేను అడగల. ఈరోజు మా కుటుంబ సభ్యురాలైంది. ఎవరో మా కుటుంబ సభ్యురాలైంది, మా సంఘ సభ్యురాలైంది. ఇంకా నేను చెప్పలేక, అమ్మ నేను సంఘ కాపరిని. ఎవడు అనుకుంటామేమో, నేను సంఘ కాపరిని. కాబట్టి నిన్నటి దినం ఛాన్స్ లేదు కాబట్టి ఈరోజు అడుగుతున్నాను. సమాధానం సంతోషంగా చెప్పు. రక్షించబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? రైట్, ఓకే. అది ముఖ్యం అన్నమాట. కాబట్టి రక్షించబడి బాప్తిసం తీసుకున్నాం. మనందరం కూడా రక్షించబడి బాప్తిసం తీసుకున్నాం ఎక్కువ మంది. అయితే మన జీవితంలో ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థనకి వెళ్ళటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎంత మనం ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తే, ఎంత మనం ప్రార్థన మందిరానికి ప్రాధాన్యత ఇస్తే మన జీవితాలు, మన దాంపత్య జీవితాలు అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను అడుగుతున్నాను మేరీ రాణి గారిని, ఈ కార్యం దేని ద్వారా జరిగిందమ్మా? దేని ద్వారా జరిగింది? ప్రార్థన విన్నావయ్యా, విజయము నిత్యావయ్యా, తొట్టిల్లా నీయాలేదు తోడుండి. పిల్లరా, నేను అనుకుంటున్నాను నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. ఏంటిది? అక్కడ కదా ఫస్ట్ సంఘం మీకు. అక్కడి నుంచి ఎక్కడెక్కడైతే మీరు సంచరించుకుంటా మజిలీలు, ఎక్కడి నుంచి అయితే మీరు మారుకుంటూ చేశారు పిల్లరా, అన్ని సంఘాల వారు. ప్రభు నమ్ముకున్న బిడ్డల యొక్క గురి ఏంటంటే మనం ప్రార్థన మీద ఏం చేస్తాం? ఆధారపడతాం. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి ఈ కార్యాన్ని ఆయన జరిగించాడు పిల్లరా. కాబట్టి ఈ కార్యం ప్రారంభమైంది, ఇది కొనసాగాలి. ఎంతవరకు కొనసాగాలి? చివరాఖరి వరకు కొనసాగాలి. ఈరోజు మనకున్నటువంటి ఒత్తిడులను బట్టి, మనకున్నటువంటి పని పాటలను బట్టి, మనకున్నటువంటి బాధ్యతలను బట్టి మనందరం కూడా నిర్లక్ష్యం చేసే ఏకైక తప్పు, పొరపాటు ఏదంటే మీరు చెప్పాలి. ప్రార్థనే. ఇంక నేను అనుకో, ప్రార్థనే, ఇంకేమీ లేదు. మనందరం చేసే తప్పు, పొరపాటు ఏంటంటే మళ్ళీ మనందరం బతుకుతుంది ప్రార్థన మీదనే చెబుతాం, కానీ ప్రార్థన చేసుకోం, ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థన చేసుకోం, ప్రార్థనకి వెళ్ళాం. ప్రభునందు పిల్లరా, ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థనకి వెళ్ళటానికి మీరు తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి. వస్తాయి
ఎన్నో రకాల ఇబ్బందులు ఒత్తిళ్ళు వస్తూనే ఉంటాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎన్నిసార్లు తిరిగినా ప్రార్థన మిస్ అవ్వకుండా తిరగండి. లోకానికి ఈ పద్ధతులు తెలియదు, లోకం ఈ గురించి పక్కన పడద్ది. బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడు జతపరిచాడు కాబట్టి, ప్రార్థన ద్వారా మనం ఒకటయ్యాం కాబట్టి, మనం ఎన్ని తిరుగుతున్నా కూడా ప్రార్థన మిస్ అవ్వకోకుండా ప్రార్థనకి గమనించండి, సమయాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి పిల్లలు. ఇది పద్ధతి నేర్చుకోవాలి. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ప్రార్థనకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి కుటుంబము ఏ కుటుంబం అని అంటే, మరలా నేను ఆ పాఠానికి వెళ్తున్నా. ఏ పాఠానికి? ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. నిన్న చెప్పుకున్న పాఠంలోనే ఇది ఒక భాగం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. అందరూ చూడండి బైబిల్. ఈరోజు మనల్ని ఎవరు తొందర పెట్టరు కాబట్టి ప్రశాంతంగా ఎందాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఒక్కసారి చదవటం అయిపోయింది, తల్లపైకి ఎత్తండి. సాయంకాలమున ఇస్సాకు పొలములోకి వెళ్తున్నాడు పిల్లల. ఏ వచనం తేలిక తీసుకోబాకండి, ప్రతి వచనంలో మనకు పాఠం ఉంది. ఈ మాట మరలా చదువుతారు, మీరేనండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప. 3 సార్లు చదివాం. ఇందులో మీకేమైనా కొంచెమైనా అనుమానం ఏమి రావట్లేదా? అదే 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 పొలం 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 కదా. ఇప్పుడు పొలానికి ఏం చేస్తున్నాడు? సాయంకాలం వెళుతున్నాడు. అసలు పద్ధతి ఏంటి? అసలు పద్ధతి ఏంటంటే 104వ కీర్తన 23వ వచనం. బైబిల్ గ్రంథం 104వ కీర్తన 23వ వచనం. సాయంకాలం వరకు పాటుపడి. చూసారండి, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుట. చాలండి, సాయంకాలం వరకు పాటుపడి అంటే సాయంకాలం అయిన తర్వాత పొలం నుంచి ఏం చేస్తారు? అది మీరు అర్థం చేసుకోవాలి. సాయంకాలం పొలం నుంచి ఏం చేస్తారంటే, మరలా 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. దైవ గ్రంథం పాత నిబంధన 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు. చాలు, అందరూ సాయంకాలం పొలం నుంచి ఏం చేస్తున్నారు? ఇంటికి వస్తున్నారు. ఇస్సాకు సాయంకాలం పూట ఏం చేస్తున్నాడు? పొలానికి వెళ్తున్నాడు. ఇది పద్ధతి పిల్లలు. లోకానికి, సంఘానికి, లోకానికి ప్రభువుకి సంబంధం ఉండదు. ఈనాడు మనం చాలామంది ఆయనాలి నలుగురితో నారాయణ. నేను గోయిందంటే మీరు కూడా గోయిందా అనండి, అయిపోయింది పిల్లారా. నలుగురితో నారాయణ, కులంతో గోయిందా, అట్ట ఉంది పొజిషన్ పిల్లారా. మనం నలుగురితో కాదు, మనం ప్రత్యేకం. సంఘం ప్రత్యేకం, విశ్వాసులు ప్రత్యేకం, పరిశుద్ధులు ప్రత్యేకం. ఎక్కడ ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి, అంతే. అంత కలిసిపోకూడదు పిల్లలు. అందరూ పొలం నుంచి సాయంకాలం ఇంటికి వస్తుంటే ఈయన సాయంకాలం పొలానికి వెళుతున్న గొప్ప గనుడండి. ఎందుకు ఈయన సాయంకాలం పొలానికి వెళుతున్నాడు అని అంటే, బైబిల్ చెప్తుంది 141వ కీర్తన 2వ వచనం. దైవ గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను. చూసారండి, సాయంకాలం నైవేద్యమును అంటే అందరూ పొలానికి వెళ్ళి పొలం పనిచేసుకుని వస్తున్నారు. ఈయన సాయంకాలం పొలానికి ఎందుకు వెళ్తున్నాడంటే చేతులెత్తుతున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, నైవేద్యం అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా,
ప్రార్థనకి దాదాపుగా మీరు అవకాశం ఇవ్వండి, క్రొత్త నిబంధన సత్యం. కానీ పాత నిబంధన గ్రంథములోనే ఇస్సాకు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చాడు పిల్లరా. ఇస్సాకు ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చాడు. అది ఆయన జీవితంలో ఎంత ప్రయోజనకరమైందంటే, ఇక నేను వచనం చూపించను కానీ ఈ 2 మాటలు నేను నోటితో చెప్తాను, మీరు సమాధానం చెప్పండి పిల్లరా. ఇంత మంచి ప్రార్థన పరుడైన ఇస్సాకు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట, అర్థం కాలేదు నా మాట. ఇంత మంచి ప్రార్థనా పరుడైనటువంటి ఇస్సాకు మనకి మొట్టమొదటిగా నోరు తెరిచి మాట్లాడి పరిచయమైన ఒక మాట ఉంది. ఆ మాట చెప్పండి. నా తండ్రి, నా తండ్రి పిల్లరా, నా తండ్రి అని ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా పిలిచాడో పిల్లరా. కొడుకిచ్చిన మర్యాదకి తగిన మర్యాద ఇచ్చే తండ్రి. ఏమి నా కుమారుడా పిల్లరా, మనందరూ తెలుసుగా లోకంలో ఏం చేయాలంట? చెప్పాలి, మర్యాద ఇచ్చి మర్యాదను పుచ్చుకోవాలి. అది బయట వాళ్ళకి. ఇంట్లో కూడానా? ఇంట్లో కూడానా? నేనంటాను, ఇంట్లో ఎవరికి ఇంత మర్యాదలు ఉండవు. ఇంట్లో ఎవరికి ఇంత మర్యాదలు ఉండనే ఉండవు పిల్లలు. కానీ ఇంట్లో మర్యాదను సంపాదించాడు చిన్నవాడైనటువంటి ఇస్సాకు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పిల్లలు గమనించండి, ఈ ప్రార్థన ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచే, మొదట నీ అవ్వలోను, తర్వాత నీ తల్లిలోను, అది నీలో వసించిందని క్రొత్త నిబంధనలో ఉంటే పిల్లల తండ్రిలోను, తల్లిలోను, కొడుకులోను వసించింది పాత నిబంధన గ్రంథంలోనే. మంచి ప్రార్థన పరుడు ఇస్సాకు. ప్రార్థన ఏం చేసిద్దంటే మర్యాదగా నడుచుకుంటుంది. అమర్యాదగా నడుచుకోదు. అర్థం చేసుకోండి. అమర్యాద అనగా మళ్ళీ మీరు మొదటి కొరింథీకి వెళ్తారేమో, అక్కడ ప్రేమను గురించి. పిల్లరా, వాస్తవంగా చెప్పాలంటే ప్రార్థన చేసేవాళ్ళు మర్యాదస్తులుగా ఉంటారు, మర్యాదగా ఉంటారు. ఇలా అడుగుతాను, సమాధానం చెప్పండి. తండ్రినే అంత చాలా గౌరవంగా పిలిచాడంటే పిల్లనిచ్చిన మామని ఎలా పిలిచి ఉంటాడు? పిల్లనిచ్చిన అతను ఎలా పిలిచి ఉంటాడు? పిల్లరా, ఈనాడు క్రైస్తవులంగా మనం ఉన్నాం, కానీ మర్యాద లేని క్రైస్తవులంగా మనము ఉన్నాం. నేను కూడా పిల్లరా వాక్యం చదువుతుంటే కానీ నాకు అర్థం కాలేదు. అందుకే ఎక్కువగా వాక్యమే చదువుతూ ఉంటాను నేను. పిల్లరా, ప్రార్థన మనల్ని ఏం చేసేదంటే మర్యాదగా ప్రవర్తించేలాగా చేసిద్ది. మీ ఇద్దరికి ప్రభునాలు మీకు వందనాలు చెప్తున్నాను. మర్యాదస్తులుగా ఉండాలి అంటే మీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన మర్యాదస్తులుగా ఉంటుంది పిల్లారా. తన ఇంటిని ఏలుబడి చేస్తున్న పెద్ద దోస. ఏ అధ్యాయం? 24 అధ్యాయం. తీతులే. తన ఇంటిని ఏలుబడి చేస్తున్న పెద్ద దాసుడు ఎలియాజరు. తన ఇంటిని ఏలుబడి చేయటం ఏంటి? అప్పటికేమైనా పాలు దగ్గర పిల్లోడా, లేకపోతే 10th క్లాస్ పిల్లోడా, లేకపోతే ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లోడా ఇస్సాకు? 40 సంవత్సరాలు. అప్పటికి ఎంత వచ్చింది వయసు? నేను చెప్పాను కదా మీకు, 40 సంవత్సరాల వయసు వచ్చింది. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఆధిపత్యం కోరనటువంటి ఇస్సాకు. పిల్లరా, సంఘంలో ఒక్కొక్కసారి సంఘ కాపరి కాకోకుండా కొంచెం పెద్దోళ్ళు ఇలా చేయబాక అలా చేస్తే నువ్వు చెప్తావేంటి అని అడుగుతారు కొంతమంది. అంటే ఎవరు చెప్తే వింటారు? కాపరి చెప్తే వింటారు. పిల్లరా, ఇంకెవరైనా చెప్తే వినరు. ఆలోచన చేయండి. కానీ ఎలియాజరు వచ్చి ఇస్సాకుకి ఏ పని చెప్పినా తాను ఒక దాసుడిగా పనిచేసుకుంటూ పోతున్నాడే తప్ప నువ్వేంటి నాకు చెప్తావేంటి, అసలు నేను ఎవరిని ఈ ఆస్తి మొత్తానికి అని ఎప్పుడైనా అనలేదు. పిల్లరా, ప్రార్థన చేసే వాళ్ళకి ఆధిపత్యం కావాలని ఆరాటం ఉబలాటం ఉండదు. ప్రార్థన చేసుకునే వాళ్ళకి పిల్లలు గమనించండి, ఎక్కడికక్కడ తగ్గించుకొని ఎక్కడికక్కడికి లోపడకుండా కనబడకుండా ప్రభువే కనబడాలి. పిల్లలు ఆధిపత్యం కోరుకోరు. ఎవరు ఏది చెప్పినా
ఒక చిన్న పిల్లడు స్వభావంలాగా చేసుకుంటూ పోతారు. ఇదంతా ఎలాగొచ్చింది మార్పు అంటే ప్రార్థన చేసుకుంటేనే వచ్చింది. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో వారి జీవితంలో కనపడాలనే తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం కొంచెం చెప్పనా, ప్రార్థన చేసేవాళ్ళు బహిరంగంగా కనపడరు పిల్లరా, వాళ్ళంతా మర్మంగానే ఉంటారు, అయితే బలంగా ఉంటారు వాళ్ళు. ఇస్సాకు బలహీనుడా బలవంతుడంటే, ఇస్సాకు బలవంతుడు. ఇస్సాకు కాళ్ళ బేరానికి వచ్చాడు రాజైన ఎలీమెలెక్. ఫికోల్ సైన్యాధిపతి, రాజులు దిగొచ్చారు ఎవరి దగ్గరికి? ఏమండి, ఇస్సాకు దగ్గరికి వచ్చాడు పిల్లారా. ప్రార్థన ఎంత గొప్పదంటే దాన్ని మించిన బలం ఇంకొకటి లేనే లేదు. తల్లి గ్లోరీ, అయ్యా సహోదరుడు జాగ్రత్తగా ఏను, మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మనం చాలా తక్కువ చేస్తుంటాం దేన్ని, ప్రార్థనని. కాబట్టి ఎక్కువ శాతం ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వండి. తండ్రి తవ్వించిన బావుల్ని పూడి చేస్తే ఈయన మళ్ళీ ఆ బావుల్ని తవ్వించుకుంటూ ఉంటే అందులో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈలోపు గెరార మనుషులు వచ్చి ఏం చేస్తారు? జగడమాడతారు. పిల్లరా, 1-2 సార్లు జగడమాడుతున్నా ఇస్సాకు కానీ ఇస్సాకు మనుషులు కానీ చెప్పాలి, ఎక్కడ కూడా వాళ్ళు నోరు తెరిచి ఒక మాట మాట్లాడారు కాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు వరకు ఎలాగున్నారో కానీ ఇప్పుడు నుంచి జగడం ఆడకుండా చూసుకోవాలి అత్తాకోళ్ళు ఇద్దరు. ఇట్లకి వచ్చే ప్రతి ఇంట్లో అత్తాకోళ్ళకి ఏముంటాయి? ఈ 10 రోజులు బాగానే ఉంటారు వాళ్ళంతా, అన్ని కుటుంబాలు ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ ఆవు నోట్లో పెట్టాము, ఈ నోట్లో పెట్టాము, అబ్బో అసలు వీళ్ళు ప్రేమలు చూస్తే వేరుగా ఉంటాయి. ఇది కొద్ది రోజులే, తర్వాత ఏమంటే ఏమా టీ తీసుకురామంటే పెట్టుకోవడం ఏంటి, నీకు కూడా తీసుకొచ్చే వాళ్ళ ఏంటి, నిదానం వస్తలేమ్మా, కంగారే వస్తాను, నిదానంగా వస్తాయి. పిల్లలు ఆలోచన చేయండి. రావని నేను అంటలేదండి, ఎంత భక్తి చేస్తున్నా గమనించండి. సాతాను మామూలు కూరుకుంటాడేంటి, జుట్టు ముడేస్తాడు అంతే. పిల్లరా ఆ జుట్టు అడిగి ఒకళ్ళు చూసుకొని అత్త కోడలు మీకు వందనాలు చెబుతున్నాను పిల్లరా. ఖచ్చితంగా ఆ పని చేస్తాడు పిల్లరా. నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటే, నువ్వు ఎంత ప్రార్థనలో తగ్గించుకుంటూ ఉంటే సాతానికి అవకాశం లేకోకుండా ఉంటావు పిల్లరా. ఎప్పుడైతే మనం ప్రార్థనలో తగ్గుతామో అపవాది అవకాశం మనం ఇచ్చినట్టు అవుతాం పిల్లరా. ఆస్ట్రేలియా దేశం వెళ్ళి అక్కడ భార్యాభర్తలు డాక్టర్లుగా పనిచేసి డబ్బు సంపాదించుకొని వచ్చి విజయవాడ నక్కల్ రోడ్లో ఒక హాస్పిటల్ కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నైట్ పగలు కూడా పనిచేయాలి. కుర్రోళ్ళు బాగా టైట్గా ఉన్నారు. నేను మా మేస్త్రి గారితో పనిచేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటే ఏం చేద్దాం, ఊరికి అడ్డం పెట్టుకుంటానికి మనుషులు అడ్డం పెడదామని చెప్పి మా తమ్ముడు ఒకటి టాపీ పని చేస్తాడు, వాడిని తీసుకొచ్చేసి లెక్కలాగా పెట్టాం. 3 వచ్చాం, 4 వచ్చాం చెప్పుకోవడానికి పిల్లరా. ఆ డాక్టర్ అమ్మ గారు ఎంత గొప్పదంటే మేము పని చేస్తుంటే కుర్చీ చేసుకుని ఇక్కడే కూర్చుంటుంది, ఎటు పోదు. ఇప్పుడు పనోడనుకో ఎంతమంది కూర్చున్నా చేసుకుని పోతాడు, కానీ టాపీ పని చేసేవాడు పెయింట్ పని చేయడు కదా. నేను అన్నాను, మేడం గారు పేపర్ కొడితే దుమ్ము పడిద్ది, నువ్వు లోపలికి వెళ్ళమంటే పైట సింగ్ మూసుకేసుకుని కూర్చుంటుందే. ఈమె లోపలికి పోవట్లేదు, పైట సింగ్ మూసుకుని కూర్చుంటుంది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా ఓడికేనో చెయ్యి వణుకుతుంది, వేయలేకపోతున్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక ఆడంకే గురి పెట్టింది. ఇక ఇదేదో మొత్తానికి బెరుసు నడవట్లేదు. ఏమయ్యా తిమోతి, కుర్రడు పెయింట్ పని వచ్చా అని అడిగింది పిల్లారా. ఇంకొకటి అడిగితే బాబు నన్ను అడిగింది, మరి నేను అబద్ధం చెప్పకూడదనయ్యా. కొద్దిగా టాపీ పనికి వెళ్తాడు మేడం అన్నాను, పట్టుకుంది. ఇంకా చూసుకో ఎలా కనబడుతున్నాను నీ కంటికి. టాపీ పనులు చూసి మా దగ్గర పెయింట్ పని చేసి డబ్బులు తీసుకుంటారా మీరు? నాకు కదలే, మా మేస్త్రికి. ఎరా సరిగ్గా పెయింట్ అంటే నువ్వే ఇచ్చావన్న శాంసంకి, నువ్వెందుకు చెప్పి టాపీ పని చేస్తాడని ఈ నా మీద గుర్తున్నాడు. పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ప్రార్థన తగ్గించుకొని అపవాదికి కానీ అవకాశం ఇచ్చాడా పిండి పడేస్తాడు పిల్లరా. అలాంటి అవకాశాలు ఇవ్వకోకుండా పెద్దవారికి గౌరవం ఇచ్చుకుంటూ చిన్నవారంగా లోబడుతూ పెద్దవారు కూడా చిన్నవారి దగ్గర నేర్చుకోగలిగినంత స్థాయిని సంపాదించడమే
నిజమైన దాంపత్య జీవితంలో గొప్పతనం పిల్లారా. ఈ రోజుల్లో అంత ఉందా అంటే లేదు పిల్లలు, ఈరోజు అంత లేదు. సరే, టైం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రార్థనకి మాత్రం ప్రాధాన్యతనివ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరిచ్చారు ప్రార్థనలో ప్రాధాన్యతనంటే బైబిల్ గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం. ఇస్సాకు భార్య చదువుమా. భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతడు ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. అయిపోయింది పాఠం పిల్లరా. వినండి వాక్యం. ఇంతకీ ప్రార్థన ఒక్కడు చేశాడా, ఇద్దరు చేశారా? ప్రార్థన వరుడైనటువంటి పెళ్లి కొడుకుని ఇస్సాకు ఒక్కడే చేశాడా, రెప్కా కూడా చేసిందా? పెళ్లి కొడుకే ఆమోసు గ్రంథం 3:3 దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇస్సాకు ఒక్కడే చేశాడా, రెప్కా కూడా ఉందా? ప్రమాణం రక్వేలు ఒక్కడే చేశాడా, గ్లోరీ కూడా చేసిందా? ఇద్దరు చేశారు. ఇది మాత్రం బాగా చెబుతున్నారులే. ఏమంటే ప్రమాణం ఇద్దరు చేస్తే ప్రార్థన ఒక్కళ్ళు చేశారా, ఇద్దరు చేశారా? సమ్మతింపుకోకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒకవేళ మీకు అలాంటి అనుమానమే డౌట్గా ఉంటే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం తర్వాత 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి పేజీ నెంబర్తో సహా 211 పాత నిబంధన. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆలకించిన గనుక ఇద్దరు చేశాడా, ఒకడు చేశాడా? ఇద్దరు చేశారు. 8వ వచనం. అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి. అదిగో చూడండి, ఏకవచనమా బహువచనమా? బహువచనం. అంటే ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఎవరిద్దరు ఉన్నారు? మనోహ ఉన్నాడు, మనోహ భార్య ఉంది. ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు భార్య ఉంది. వాళ్ళిద్దరూ ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పిల్లారా, ఏకీభవించాలి. అమ్మ సోదరి వినాలి. నాకు తలకాయ నొప్పుడుతుంది, నాకు నీరసంగా ఉంది అనేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా, ఒకవేళ సహోదరుడు బలహీనుడైన సహోదరులు కూడా ఏం చేయాలి? 10 నిమిషాలు చేసుకుందామండి ప్రార్థన అని ప్రోత్సహించాలి పిల్లలని. ఇక్కడ మానోహం ఒక్కడే చేశాడా, ఇద్దరు చేశాడంటే ఇద్దరు చేశాడు. దానికి ముందే దేవుని దూతొచ్చి మానోహ భార్యకు పుట్టబోయే బిడ్డకి ఎలాగుండాలో దానికి నువ్వు కొన్ని జాగ్రత్తలు వహించాలమ్మని కొన్ని సలహాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు లేరు? భర్త అయినా మానోహ లేడు, మానోహ భార్య ఉంది. ఇప్పుడు మానోహ రాగానే భార్య చెప్తుంది, దూత వచ్చి ఇలా చెప్పాడయ్యా అని. మరి నువ్వు చెప్పేది కొంచెం ఏం అర్థం కావట్లేదు, ఆగు అని చెప్పేసి ఇప్పుడు మరలా 9వ వచనంలో ఏం చేస్తున్నాడు? దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి పిల్లరా అంటే 8వ వచనంలో ప్రార్థన చేస్తాడు. అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, భార్యకి చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ మానోహ ఏమన్నాడంటే మరలా వచ్చి మాకు పూర్తి క్లారిటీ కావాలని అడుగుతున్నాడు. మరలా రావడానికి అవకాశం కుదిరిద్ది, ఆ దూతకి పంపిస్తాడు దేవుడు. మీరు చెప్పాలి మీ అనుభవంలో. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లరా తెనాల్లో పెయింటింగ్ పని వచ్చింది. తెనాల్లో పెయింటింగ్ మళ్ళీ కుర్రోళ్ళని అప్పచెప్పేసేసి నేను మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్తున్నాను. నాకు ప్రయాణాలు ఎక్కువగా ఇష్టం ఉండదు. ఏదన్నా ఉన్న బస్సు ప్రయాణాలు చేస్తాను, ట్రైన్ ప్రయాణాలు అసలు చేయలేను. కానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం బస్సుకే వచ్చా. అదేదో ఒక చిన్న కోరిక పుట్టింది.
ఏం కోరిక అంటే ఈసారి తెనాల నుంచి విజయవాడ ట్రైన్కి వెళ్ళాలనిపించింది. రైల్వే స్టేషన్కి వెళ్ళాను. విజయవాడ ఒక టికెట్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళు టికెట్ ఇచ్చారు. టికెట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, అవును కానీ ఇప్పుడు విజయవాడ పోయే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది? నా అమాయకత్వం, నాకు అంతకు అలవాటు లేదు కాబట్టి ఒక పని చేద్దాం, మళ్ళీ టికెట్ తీసుకుని ఆడికి వెళ్ళా. ఆడికి టికెట్ ఇచ్చిన దగ్గరికి వెళ్ళి, సార్ విజయవాడ పోయే ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సార్ అన్నాను. ఆడికి ఎక్కిపోయింది నా మీద. నేను వచ్చి ఎక్కిస్తాను రా బాబు నిన్ను అన్నాను. నేను వచ్చి నిన్ను ఎక్కిస్తాను అంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందని చెప్పడానికి ఆయనకి ఏమొచ్చింది? నేనంటే ఒక మనిషికి ఇంత కోపం వస్తే దేవుడు మరలా ప్రార్థన ఆలకించి మానవ కోసం, భార్య కోసం దూతను పంపుతాడని అడుగుతున్నా. పంపుతాడా లేదా మీరు చెప్పండి. పంపాడంటే అది ఎవరు గొప్పతనం? వాళ్ళిద్దరు ప్రార్థన పరులు పిల్లరా. వాళ్ళు ఎంత భక్తిగా ప్రార్థన చేసుకున్నారు. ఒకటి చెప్పనా, భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి బాగా ఇష్టం అండి. ఎవరు ఇష్టం అంటే బోధ చేసేవాళ్ళు కాదు, పాటలు పాడేవాళ్ళు కాదు, వాయిద్యాలు వాయించేవాళ్ళు కాదు, 100,000 డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. బలంగా ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే అర్థం చేసుకోండి. ఇంతకీ ఇస్సాకు భార్య, మానోహ భార్య, జకరియా భార్య ఏం చెప్తున్నారు? ప్రార్థన చేస్తారు. రక్వేలు చెప్పాలి, గ్లోరీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. ఇప్పుడు ఒకసారి మీ ఇంటికి వస్తాను, ఏమ్మా మేరీ గారు ఏం చెప్తారంటే ఏం చెప్పాలి? నిజమేనా పిల్లరా? అలాంటి పరిస్థితులు ఉంటే చాలా సంతోషం. అలాగా ఉండాలి పిల్లరా, ఒక ప్రార్థన పరులుగా ఉండాలి. ఇంకోటి చెప్పనా, మీ ప్రార్థన జీవితం మరికొంతమందికి మాదిరికరంగా ఉండాలి. ఇంతటితో ఈ భాగాన్ని ఆపుతాను, మరొక భాగానికి వద్దాము. పిల్లరా, దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, సమస్యలు, అసమాధానాలు లేకుండా ఉండాలి అంటే ఏముండాలి? ప్రార్థన మనిషిని తగ్గించుకునేలాగా చేసిద్ది పిల్లరా. ఎవరిలో ప్రార్థన ఉండదో వాళ్ళు పొయ్యి మీద సెక తగిన పాలు ఏమవుతాయి? పొంగిపోతాయి. మనలో చాలామంది పొంగిపోతుంటారు పిల్లరా, ఊరకొరకనే పొంగిపోతుంటారు. నేనంటే నేల కొరిగిన పాలు మళ్ళీ ఎత్తుతావా? నోరు జారకోకుండా, ఏమంటే నోరు జారకోకుండా, అదుపు తప్పకోకుండా క్రమంగా ఉండాలి పిల్లరా, క్రమంగా ఉండాలి. అది ఎంత మనం ప్రార్థన చేసుకుంటే తప్ప ఆ పరిస్థితి మన జీవితంలోనికి రాదు. రెండో భాగం చెప్పి ప్రార్థన చేస్తాను. రెండో భాగం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా ఎవరిని ఆశీర్వదించాడు? భార్య. పిల్లరా, అక్కడ ఒక జంట ఉంది. ఏదా జంట? అదే మొదటి జంట, భూమి మీద మొట్టమొదటి జంట అదే పిల్లరా. ఆ తర్వాత జంటలు ఏర్పడ్డాయి పిల్లరా. కాబట్టి మొట్టమొదటి జంట దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి. ఒకసారి వినాలి. దేవుడు వారిని ఆశీర్వదించి ఆ ఆశీర్వాదంలో ఏం కావాలంట? అందరికీ ఏం కోరుకుంటుందంటే దేవుడు ఇవ్వాలని కోరుకుంటారు. దేవుడు ఏమన్నాడంటే నేను ఇవ్వటం కాదు, మీ నుంచి నాకు రావాలంటాడు ఆయన. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? చెప్పాలి. నూతన దంపతులను ప్రార్థన చేయమని కానీ సేవకులు చెప్పండి, ఇక వాళ్ళు చేసే ప్రతి ప్రార్థనలో ఈ మొక్క ఉంటుంది. ఏ మొక్క? వాళ్ళు ఫలించినట్టు, వాళ్ళు గర్భఫలం. నేను మీకు చేశారు కదా, మీరు చెప్పట్లేదు. ప్రతి ఒక్క పాస్టర్, ప్రతి ఒక్క కాపరి ఇదే ప్రార్థన. ప్రభువా వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకేం కావాలి? నేను ఎవరిని విమర్శించట్లా, మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టబాకండి. నేను ఏం చెప్తున్నానంటే, మనకి దేవుడి నుంచి మనం కావాలని కోరుకుంటున్నాం, కానీ మన నుంచి దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. మరలా 28 వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి. అది వచ్చాడండి. మీరేం చేయాలి? ఫలించి. ఫలము ఆయన ఇవ్వాలా, మనం ఇవ్వాలా? ఏంటి అసలు వాక్యం?
చరిత్ర మొత్తం చెప్పేది ఆయన వల్ల మనం ఇవ్వాలా. ఈనాడు భూమి మీద ఉన్న సేవకులు చెప్పేది ఆయన వల్ల మనం ఇవ్వాలా. ఈరోజు ప్రత్యేకంగా మనం ఇవ్వాలా, ఆయన ఇవ్వాలా. ఏం చెప్తుంది బైబిల్? మీరు ఫలించి. ఆయన ఇవ్వటం కాదు, ముందు మనమే ఆయనకి ఫలము ఇవ్వాలి. దైవ గ్రంథం రోమా పత్రిక 1:13 క్రొత్త నిబంధన. బైబిల్ గ్రంథం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, అందరు తీయండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు, చూడండి, అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలము ఏదైనాను పొందవలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి. ఏం కావాలంటే ఈయనకి ఫలం కావాలంట. ఎవరి దగ్గరికి కావాలి? మీలో. ఏమంటే మీ దగ్గర కూడా నాకు ఫలం కావాలి అన్నాడు. పిల్లరా, మీ దగ్గర కూడా నాకు ఫలం కావాలన్నాడు. దేవుడు కూడా ఫలం మీ దగ్గరే కావాలంటున్నాడు. ఏ ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడయ్యా? 5:22 గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. దాసి వలన ఒకడును అయితే అయిపోయింది, అంతే అంశం. పిల్లరా, ఏ ఫలం? ఆత్మఫలం. మనము దేవునికి ఆత్మఫలం ఇవ్వాలి. పిల్ల, అసలు దీని గురించిన ఆలోచన, అవగాహన ఎవరికి రావట్లా. ఏ కాడికి ప్రభువా నువ్వు అంటారే తప్ప మేము ఇవ్వాలగా అనే ఆలోచన రావట్లా. సహోదరుడా, అమ్మ, సహోదరి, కొంచెం వాక్యం వినండి, అందరూ వినండి. మనందరి నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఫలం కోరుతున్నాడు. అదేం ఫలం అంటే ఆత్మఫలం. పిల్లలు, ఇప్పుడు మీ ఇద్దరిని దేవుడు జతపరిచాడు. ఈ మాట లోకమంతా చెప్తారు, దేవుడు జతపరిచాడని. జతపరిచిన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన నుంచి ఫలం కోరుతున్నాడు. అది ఏ ఫలం అంటే ఆత్మఫలం కోరుతున్నాడు. పిల్లారా, దేవుడు మమ్మల్ని జతపరిచాడు, జీవతుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవునికి మేము ఏమి ఇవ్వాలంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నిర్మోహటం లేకుండా చెప్తున్నాడు, ఒక ఫలం నాకు కావాలి అంటే అర్థం ఏంటంటే మీ ఇద్దరిని జతపరిచాను కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించండి. ఇలా అర్థమవుతుందండి? జతపరచబడ్డామని దేవునికి కృతజ్ఞత కూడికి పెట్టుకున్న సంతోషమే. ప్రభు మనచుకోలేదంటే ఇంత మంచి కార్యాన్ని మన జీవితంలో చేశాడు కాబట్టి మనం ఏం చేద్దాం? ఇద్దరు సమ్మతించి ఏం చేద్దాం?
ప్రార్థన చేద్దాం, ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం. అదే సమయంలో ఒక ఆత్మని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. ఎంతమందికి ఉందండి ఈ ఆలోచన? ఇలాంటి మాటలు ఎంతమంది సేవకులు చెప్తున్నారు? క్రీస్తు పిల్లారా, జతపరచబడిన ప్రతి ఒక్కళ్ళు కానీ ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉంటే నిజంగా ఎంతగా మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. పిల్లలు ఈనాడు అందరూ ఇలాగున్నారు, మనం ఇలాగే ఉన్నాం. సింగిల్గా ఉన్నంతకాలం సింగిల్గా పోవటం, వెళ్ళి రావటం, జతపరిచిన తర్వాత మళ్ళీ ఇద్దరంగా పోవటం, వెళ్ళి రావటం. ఇదే తప్ప ఒక డ్యూటీ, ఇది ఒక డ్యూటీ పిల్లలు. కానీ ఏం లేదు, భారం లేదు. ఏం భారం లేదు? ఆత్మల భారం లేదు. ఒకవేళ మీరు అనుకుంటారు కొత్తగా జంటలకి ఇదేంటయ్యా బాబు ఇలా మాటలు చెబుతున్నావు అంటే, నేను చెప్పలా, దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఫలించి ఒక ఆత్మను తీసుకురండి. ఆ తర్వాత నేనేం చేస్తానంటే 127 కీర్తన, ఇది మనందరూ తెలిసిన వచనమేగా, 4వ వచనం. యవనకాలమందు పుట్టిన కుమారులు గర్భఫలము. అంతే పిల్లలు గమనించండి. ఇప్పుడు దేవుడికేనో ఆత్మఫలం కావాలి, మనకేం కావాలి? ఏం చెప్పాలి? మనకేం కావాలి? ఇలా నవ్వుతున్నారు కదా వీళ్ళిద్దరూ. ఒక్క 2 సంవత్సరాలు కానీ ఆ ఫలం కానీ దేవుడు ఇవ్వకపోతే వీళ్ళకి వచ్చింది కోపం. ఎవరి మీద? రాదా? బ్రహ్మాండం వచ్చింది. 2 సంవత్సరాలు రాకపోతే మాత్రం వీళ్ళకి వచ్చింది కోపం. నేనంటాను కావాలని ఇంకో 2 సంవత్సరాలు ఆలస్యం చేశాడు, ఇంకా వచ్చింది కోపం. ఏంటిది? ఇంకా కావాలని ఆలస్యం చేశాడు, ఇంకా వచ్చింది కోపం. ఆలస్యం కొద్దిగా వచ్చింది. అట్లుంటుంది మన భక్తి. ఆలస్యమయ్యే కొద్దిగా కోపం అంట. అంతేగాని ఆలస్యమైన ఇస్సాకు నిన్నేగా చెప్పాను నేను. అప్పుడే మర్చిపోయారు, ఎగరు కొట్టేశారా? ఎగరు కొడతారులే. ఏమంటే నిన్నే చెప్పాను. ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడంటే 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెళ్ళి, 20 సంవత్సరాలకి పెళ్ళారా. 20 సంవత్సరాలు ఎట్ట ఓపిక పట్టాడయ్యా అంటే చరిత్ర ఉంది. అవును, నేను ఎప్పుడు పుట్టాను? నేను 25 సంవత్సరాల తర్వాత పుట్టాను. నాకు చరిత్ర ఉంది. నాది కదయ్యో, ఇసాకది. ఏమంటే మా నాన్నకి మా అమ్మకి 25 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. నాకు 20 ఏముంది ఇంకా చెప్పాలి? వంశాపారం పిల్లారు. ఆలస్యమయ్యే కొద్దిగా చెప్పాలి. అమృతం ఏమైందంట? ఎప్పుడు అనబాకండి అన్నమాట. నాకాడ విషం అయింది, పురుగు అయింది, నాకాడ చెప్పబాకండి. అలా ఇప్పుడు ఆలస్యమయ్యే కొద్దిగా చేదవదు, విషం అవ్వదు. ఏమైతే? అమృతం ఇంకా మధురం అయితే. నీ జీవితంలో ఆలస్యమయ్యే కొద్దిగా అమృతం అయితే పిల్లలు. స్త్రీలు కనిన వారిలో ఎంత మాట తెలుసా? స్త్రీలు కనిన వారిలో అప్పటికి ఎంతమంది కన్నారు? పెద్ద చాలా మంది కన్నారు. అయినా సరే ఆలస్యంగా, నేనంటాను వాళ్ళకన్నా 25 సంవత్సరాలు ఏమో కానీ వీళ్ళకి ఇంకా ఎక్కువే. జకరియా ఎలిజబెత్తులకి ఇంకా ఎక్కువే. వాళ్ళకి ఒక టైం, వాళ్ళకి ఒక ఏజ్, వాళ్ళకి ఒక వయసు ఉంది. కానీ అక్కడ నేనే లేదు. అయితే నేను ఎలాంటి కొడుకుని ఇచ్చాడు? ఆలస్యం అయ్యి కొద్దిగా కోప్పడబాకండి. అసలు నువ్వు కోప్పడటానికి ముందు నువ్వు ఫలం ఇచ్చావు దేవుడికి? ఒక మాట, ఆయన అడిగిన ఫలం ఇచ్చావా? ఆయన ఏమడుతున్నాడు? ముందు నా దగ్గర ఒక ఫలం తీసుకురండి. ఏంటి? ఒక ఆత్మ ఫలాన్ని తీసుకురండి. ఆ తర్వాత గర్భఫలం నేను ఇస్తాను. ఆత్మఫలం మనం ఇవ్వాలి, చెప్పాలి. గర్భఫలం ఆయన ఇస్తాడు. మనం ఆత్మఫలం సంపాదించలేమా? ఆత్మఫలం ఇవ్వగలుగుతామో ఇవ్వలేమో? ఏదో చెప్పండి. ఆత్మఫలం అంటే శీతఫలం లాంటిది కాదయ్యో. ఆత్మఫలం, ఒక ఆత్మని ఏం చేయాలి? ఇద్దరు ఏకీభవించి ఒక ఆత్మని దేవుని దగ్గరికి నడిపించి తీరాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. నూతన నిబంధన బైబిల్ గ్రంథం
అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్లా అకులాయు విని ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని. ఇంతకీ ప్రిస్కిల్లా అకులకి ఏమైంది? అకుల ప్రిస్కిల్లాకి ఏమైంది? భార్యాభర్త. అమ్మ మా సహోదరులు ఏం మాట్లాడుతులా? ప్రిస్కిల్లా అకులకి ఏమైంది? అకుల ప్రిస్కిల్లాకి ఏమవుతాడు? భార్యాభర్తల పిల్లారా. పరిచర్లో ఇద్దరున్నారా ఒకళ్ళు ఉన్నారా? మరలాడుతున్నా, పరిచయం ఇద్దరున్నారు ఒకళ్ళు ఉన్నారా? డేవిడ్ ఇద్దరున్నారు ఒకళ్ళు ఉన్నారా? మా జ్యోతి ఉంది ఇక్కడ. ఇద్దరున్నారు ఒకళ్ళు ఉన్నారా? చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాను ఇద్దరు రావాలయ్యా డేవిడ్ జ్యోతి అని. మొత్తానికి వీళ్ళు రావట్లేదు. ఆ లెక్కలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు రావట్లేదు పిల్లారా. ఇద్దరు ఉన్నారు కానీ చెప్పాలి. నువ్వు వెళ్ళొచ్చేలోపు మంచిగా చారు, మంచిగా వేపుడు. అబ్బా, ఈ చారు ఏపుడు కోసం జడ్జ్ చేసింది. దేనికి జడ్జ్ చేసింది? ఇద్దరు కలిసి ఒక ఆత్మని ఏం చేయాలి? దేని దగ్గర తీసుకురావాలి పిల్లలు. పాండిత్యం ఎరిగిన వాడు పిల్లలు, లేఖనాలు ఎరిగిన వాడు అప్పల్లో. ఆయన ముందు వీళ్ళు ఎందుకు పనికిన వాళ్ళు? డేరా కుట్టుకునేవాళ్ళు. అయితే నేను చేశారు ఇద్దరు కలిసి మరి వివరంగా మరి విపులంగా చెప్పి అతని విశ్వాసంలో బలపరిచారు పిల్లలు, విశ్వాసంలో స్థిరపరిచారు. రండి, ప్రతి భార్యాభర్త ఈ రకంగా కానీ దేవుని పని చేస్తే, ఈ రకంగా దేవుని పని చేస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి పరలోకం అంతా ఖాళీగా ఉంది, నరకం అంతా ఫుల్గా ఉంది. మీరు అంటారు నువ్వు చూసి వచ్చావని. నేను చూడలేదులే కానీ ప్రస్తుతం ఏదో అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళందరినీ పరలోకం చేర్చడానికి భార్యాభర్తలు ఏం చేయాలి పిల్లలు? ఏం చేయాలి? నడుం కట్టుకోవాలి. అకుల్లా ప్రిస్కిల్లలాగా పిల్లరా ఆత్మ ఫలాన్ని సంపాదించాలి. దేవుడి నుంచి ఎన్ని మేలులు పొందుతున్నారు? దేవుడి నుంచి ఎన్ని మేలులు పొందుతున్నారు? గర్భఫలం ఇవి ప్రభు అని ఏడుతావే, ఆయన కానీ నోరు తెరిచి నీకులాగా అడిగితే ఇంక నీకు మామూలుగా మాట్లాడదు. ఏమని? నేను గర్భఫలం ఇవ్వడానికి ముందు నువ్వు ఆత్మఫలం దా అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? కాకపోతే మనలాగా నోరు పారేసుకోడు పిల్లారా. అర్థమవుతుందండి? గర్భఫలం అడగాలి అంటే ముందు ఆత్మఫలం తీసుకొని ఇవ్వాలి. దైవ గ్రంథంలో మీరేం చేయాలి? మీరు ఫలించి ముందు మీరు ఫలం తీసుకురండి, నేను తర్వాత మీకు ఏమిస్తాను? ఫలం ఇస్తాను. మీరు నాకు ఆత్మఫలం తీసుకురండి, నేను మీకు గర్భఫలం నేను ఇస్తాను. మీ అందరికి వందనాలు. గర్భఫలం ఇస్తే సంతోషించేది ఎంతమంది? ఆత్మఫలం ఇస్తే సంతోషించేది ఎంతమంది? మీరు చెప్పాలి మీ అనుభవంలో. ఇది మాత్రం తెలుసండి అందరికి వచ్చిన, అందుకని బాగా చెప్పేస్తారు. మరి ఇంకో దానికి చెప్పండి. గర్భఫలం ఇస్తే ఎంతమంది సంతోషిస్తారు? ఆత్మఫలం ఇస్తే ఎంతమంది సంతోషిస్తారు? దేనికి ఎక్కువ మెజారిటీ? ఆత్మఫలాన్ని. ఎవరు సంతోషిస్తారు? ఎక్కడ సంతోషిస్తారు? ఎంతమంది? ఇప్పుడు గర్భఫలం ఇస్తే ఎంతమంది సంతోషిస్తారు? పిల్లరా, నాయనమ్మ, ఇంకా అమ్మమ్మ, ఇంతేగా ఈ ముసలోళ్ళు ఏమంటే నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళు సంతోషిస్తారు పిల్లరా. అర్థమవుతుందండి? అంటారు వీళ్ళు ఎవరు చెప్పకుండా మళ్ళీ ఊరి ఇదేందో ఎవరికి చెప్పకూడదంట. అదేంటి దాచిపెట్టుకుంటారా ఏంటి? ఎన్ని రోజులు దాచిపెడతారు? దాచిపెడితే మాత్రం చెప్పరేందండి. కొంతకాలం వరకు దాంకుందండి పోయి. ఎవరమ్మా? ఎలిజబెత్తమ్మా. ఏమంటే కొంతకాలం వెళ్ళి దాంకుంది పిల్లరా. ఎంత దాంకుంటే మాత్రం బయటికి రారా? కుటుంబం సంతోషించింది అంటే రెండు కుటుంబాలు ఏం చేస్తారు? సంతోషిస్తారు. కానీ ఆత్మఫలం గురించి చూస్తే పరలోకం అంతా ఏం చేసింది? సంతోషం. పరలోకం అంతా సంతోషించింది. నీ కుటుంబం సంతోషంగా చూసుకోవాల్సింది. నిన్ను జతపరిచిన దేవుని కుటుంబాన్ని సంతోషపరచాలి. రండి, ఆ మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఏమన్నాడు? 1:28 ఆదికాండం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చూసారండి ఏం చేయాలంటే? భూమిని ఏం చేయాలి? నిండించాలంట. చెప్పాలి. ఇది గర్భఫలాన్ని గురించిన మాట, ఆత్మఫలాన్ని గురించిన మాట. భూమిని నిందించడం అనేది గర్భఫలమా ఆత్మఫలమా? ఏంటిది? ఏమో ఇంతకుముందు రోజుల్లో ఇంటికి 2 చాలంట.
ఇప్పుడు రోజుల్లో ఇద్దరు వద్దే వద్దు, ఒక్కరే ముద్దు అంట. ఇద్దరు వద్దే వద్దు, ఒక్కరే ముద్దు. ఇంతకీ తగ్గిపోయింది పిల్లలు. ఈ లెక్కలో భూమిని ఏం చేయలేం, నిండించలేం. మరి ప్రభు చెప్తుంటే, ప్రభు చెప్పింది ఆది కాదండి పిల్లలు, ఆలోచించేయండి. ప్రభు చెప్తున్నాడు భూమిని నిండించండి. అపొస్తలుల కార్యములు 17:6 క్రొత్త నిబంధన. నూతన నిబంధన బైబిల్ గ్రంథం అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి, అక్కడ ఆదికాండంలో ఏం చెప్పాడు? భూమిని నిండించమన్నాడు. ఇక్కడేమన్నాడు? భూలోకాన్ని తలక్రిందులు, భూమిని భూలోకమును తలక్రిందు చేసిన, తల్లకిందులు చేయాలండి, తల్లకిందులు చేయాలి. ఆత్మలను తీసుకొని రావాలి, తల్లకిందులు చేయాలి, భూమిని నిండించాలి. జతపరచబడిన ప్రతి దంపతులు నడుం బిగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని బతుకుదెరు పని చూసుకుంటేనే, కుటుంబాన్ని చూసుకుంటేనే ఆత్మల భారంతో ముందుకు సాగాలి. గర్భఫలం లేదని ఏడవటం కాదు, ఆత్మఫలం లేదని ఏడవండి. ఆత్మ ఫలం లేదని ఏడవండి. గర్భఫలం లేదని చాలామంది ఏడుస్తారు. లోకం అంతా ఏడిచితే మనం కూడా ఏడుతాం. ఇంకా లోకానికి మనకి తేడా ఏముంది? మొదట నా రాజ్యాన్ని పిల్లారా నిందించండి. ఏమి నిందించాలి? ఆఖరి వచనం చెప్తున్నాను. లూకాసు వార్త 14:23తో ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథం లూకాసు వార్త 14:23. అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు. చూసారండి, ఆ ఇల్లు ఎలాగుంది? ఖాళీగా ఉంది. ఇంతకు ఏ ఇల్లు అది? యజమానుడు దేవుని. ఏమండి, ఏ ఇల్లు అది? దేవుని ఇల్లు అండి. అది దేవుని ఇల్లు. ఎలాగుంది? నేను అంటాను, దంపతులకి వెళ్తారు, శుభ్రంగా కూర్చుంటారు, వచ్చేస్తారు. అరే, ఇంత మందిరం ఖాళీగా ఉంది, చర్చి అంతా ఖాళీగా ఉంది. ఈ చర్చిని మనం నింపాలి. దేంతో? ఆత్మలతో మనం నింపాలి అనే బాధ, అనే కన్నీరు ఎవరికి ఉండదండి, ఎవరికి ఉండదు. మళ్ళీ మన ఇంట్లో విషయం చూడండి, ఎంత భారంగా బాధగా ప్రార్థన చేసుకొని మళ్ళా ప్రార్థన చేయవే, అయ్యగారు ప్రార్థన చేయండి. దేనికోసం? కుటుంబం కోసం. మరి మందిరం అంతా ఖాళీ ఉంది, సంఘం అంతా ఖాళీగా ఉంది. మరి నూతన ఆత్మలు ఎవరు తీసుకురావాలి? ఈ బాధ్యత ఎవరిది? ప్రభు చెప్తున్నాడు, నా ఇంటిని ఏం చేయాలి? నింపండి. ఎవరితో చెప్తున్నాడు? మనతోనే. భూమిని నిండించండి పిల్లరా. తల్లకిందులు చేయండి, భూలోకాన్ని తల్లకిందులు చేయండి. ఇద్దరు ఉద్యోగస్తులేనమ్మా? మీ ఇద్దరు అయ్యగారు ఇద్దరు ఉద్యోగస్తులేనా? ఇంకా మీకు పై పోర్షన్ అది పై ప్రమోషన్ ఉంటే ఏం చేస్తారు మీ ఇద్దరు? దానికోసం ప్రయత్నాలు చేస్తారంట. తలక చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తారంట, కానీ ఆత్మల కోసం ఏం చేయరు. ఆత్మల కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తారంటే ఆడికొత్తులు చేయరు. వినరా? ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేస్తారు. చేసుకోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఫైల్లోకి వెళ్ళాలి. నేను అంటాను, ఆత్మల కోసం ప్రయత్నం చేస్తే ప్రమోషన్లు రెక్కలు కట్టుకొని నీ కాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళకి పిల్లారా. ఇది వాస్తవం, ఇది సత్యం పిల్లారా. రండి. దాంపత్య జీవితం ఎలాగుండాలంటే ప్రార్థనతో కొనసాగాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, కలిసి ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రార్థన మందిరానికి మానకుండా వెళ్ళండి. ప్రతి కూడికలో మీరు కనబడాలి. అదేంటంటే మరి ఉద్యోగాలు ఏం చేయబడ్డారంటే పిల్లరా, ఇస్సాకు ప్రార్థన చేసుకుంది పగటిపూట, రాత్రిపూట. ఇప్పుడు మీరు ఉద్యోగాలు పగల చేస్తారా, రాత్రి చేస్తారా? ఎవరు చేసిన ఉద్యోగాలు పగల, రాత్రి? కొంతమందికి రాత్రి కూడా ఉంటే ఉండొచ్చేమో, ఎక్కువ శాతం పగలే ఉంటాయి. ప్రభు అడుగుతున్నాడు, రాత్రి రండి, రాత్రి రండి. లేదా మీకు ఏ అనుకూలం ఉంటే ఆ అనుకూలతలో రండి పిల్లరా. దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. రెండోది, ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, అది ఒక డ్యూటీ లాంటిది. కానీ నువ్వు ప్రభు బిడ్డవని ఎలా తెలుసుకోవాలంటే ఫలాన్ని ఏం చేయాలి? సంపాదించాలి.
దేవుడు మమ్మల్ని జతపరిచాడు. దేవునికి కృతజ్ఞతగా ఏం చేయాలి ఆయన అడుగుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియపరచబడి ఉన్నది. పిల్లరా, ఆత్మను సంపాదించుకొనిరా, ఆత్మను తీసుకొనిరా. నేను కోరేది అదే. ఈ రాత్రి కాలం ఈ కృతజ్ఞత కూడికలో ఈ కుటుంబంతో కాదు, మనందరితో ప్రభువు మాట్లాడేది అంటే ఆత్మను తీసుకొని రమ్మని చెప్తున్నాడు. పిల్లరా, ఈ పని మనది, ఈ బాధ్యత దేవుడు మన అందరిపైన పెట్టాడు. అదే సమయంలో నూతనంగా జతపరచబడిన వీరిపైన కూడా ఈ బాధ్యతని పెట్టాడు. ఇంకా ముందు రోజుల్లో మంచి భవిష్యత్తును దేవుడు మనకిస్తాడు. దానికంటే ముందు దేవుని పనిలో కలిసి పని చేస్తూ అనేకులకు మాదిరికరంగా దేవుని మహిమకరంగా జీవిస్తే ఇంకా మన జీవితంలో కొరతలు లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా తల్లిగారు మేరీ రాణి గారి కుటుంబంలో మా ప్రభువా పెద్ద కుమారుడి జీవితంలో జీవిత భాగస్వామిగా మీరు అనుగ్రహించిన గ్లోరీ సోదరిని బట్టి నీ స్తోత్రాలు. దంపతులు ఇద్దరు నిన్ను నమ్ముకొని ఉన్నారు నాయన. మా ప్రభువా, ఈ జీవితం నీకు మహిమకరంగా కొనసాగడానికి సహాయం చేయండి. అపవాదికి ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వకోకుండా ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ప్రార్థన మందిరాలకు వెళుతూ మా ప్రభువా మర్యాదగా జగడాలు లేకోకుండా, దయగలిగిన మా తండ్రి ఆధిపత్యాలు లేకోకుండా మీ మనస్సు కలిగి ముందుకు సాగే కృపని దయచేయండి. అదే సమయంలో మా ప్రభువా ఆత్మఫలం సంపాదించాలంటే తపన వారికి కలిగించండి. అలా జీవిస్తుండగా గర్భఫలాలు అత్యధికంగా మీరు అనుగ్రహించే దేవుడివి అయా మా ప్రభువా. అలాంటి దీవెనలు మేము పొందాలని ఈ కూడిక ద్వారా మా అందరితో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు. అపవాది మాటలు ఎత్తుకొని పోకుండా విన్నవారి హృదయంలో కార్యం జరిగించండి. ఇంకా మా తల్లి మేరీ రాణి గారి కుటుంబంలో అద్భుతమైన కార్యాలు ఇంకా ముందు రోజుల్లో జరిగిస్తారని ఆశిస్తూ ఈ మనవలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, మన మధ్యలో పలహారం ఉంది. పలహారం కార్యక్రమం తర్వాత ప్రకటనలు ఉంటాయి. మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజకిరణ్ వచ్చి పలహారం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తదుపరి ఇజ్రాయేలు చిన్న తిమోతి అన్న పలహారం ఉంచుతాడు. రత్నం అన్న పాట పాడతాడు. ఉపవిద్దాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, నీ పావన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గణుడైన దేవుడు, అద్వితీయుడు, మా దేవా తండ్రి అయినా ఇటువంటి ఆది సంబుధుడైన దేవుడు, మా దేవా తండ్రి నిజముగా మాకు ప్రభువా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవా తండ్రి అయినా ప్రార్థించి ఆశించి నిరీక్షణ రీతిగా మా దేవా తండ్రి అయినా మీరు మాకు ఎన్నో అద్భుతాలు మేలు చేశారు. అటువంటి అద్భుతాల్లో తండ్రినైనా ప్రభా, మరి రక్వేలు వివాహమును కూడా ప్రభా మీరు అద్భుత రీతిగా జరిగించారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మా దేవా తండ్రి అయినా ఇరువురిని ప్రభా తండ్రి అయినా ఏర్పరచుకున్నారు. మా దేవా తండ్రి అయినా ఒకటిగా చేశారు. అందుని బట్టి స్తోత్రములు. మా దేవా తండ్రి అయినా ఇక నుంచి ప్రభా తండ్రి అయినా వారి యొక్క జీవితంలో తండ్రి అయినా ముందుకు సాగిపోతుండగా తండ్రి అయినా ఆ కుటుంబానికి ప్రభా మీరు శక్తిని దయచేయండి. మా దేవా తండ్రి అయినా నిజముగా తండ్రి అయినా ఆ యొక్క ఆత్మలో ప్రభా ఎదగటానికి నైనా మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి. మీ ఆత్మ బలములో తండ్రి అయినా వారు ఎదుగునట్లుగా సహాయం దయచేయమని నీ సంతానంలో వేడుకుంటూ ఉన్నాం. కృప చూపించండి. మా దేవా తండ్రి అయినా వారు మాకు ఇచ్చిన యొక్క పలహారమితమై కూడా ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. వారి ఆనందంలో కూడా ప్రభా మేమందరం పాలు పొందినట్లుగా సహాయం తెచ్చామని ఆ పలహారమును మాకు పంచిపెట్టమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే
సంగీతములాయే పెను తుఫానులన్నీయో సమసిపోవు నీ నామస్మరణలో సమసిపోవు నీ నామస్మరణలో సంతసముందే నామది ఎంతో సంతసముందే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట నూతన వధూనై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధూనై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలేమో సిద్ధమౌదునికై నూతన శాలేమో సిద్ధమౌదునికై ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి నా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, ఇంతవరకు దేవుడు తన దాసులు నిలబెట్టుకొని శ్రేష్టమైన మాటలు మనకు అందించి ఉన్నారు. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే మనం ఇప్పుడు విన్నాం. మొదటిది ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు అనుతున్న వారు ప్రార్థన చేయాలి, అలాగనే ప్రార్థనకి వెళ్ళాలి. రెండోది దేవుడికి మనం ఫలము ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం దేవుడి దగ్గర నుండి తీసుకునేవారుగానే ఉంటాము, కానీ దేవుడికి ఇచ్చేవారుగా ఉండవు. మనం ఇప్పటికి ఎన్నిసార్లు దేవుడి దగ్గర నుండి ఎన్ని ఫలాలు తీసుకున్నామో లెక్కేయడానికి అవకాశం ఉందా? ఎవరికైనా ఏం అవకాశం లేదు. సందర్భం కాబట్టి చెబుతున్నారులే. కానీ మరి అనే అక్క రఖ్వేలు మన దగ్గరికి వచ్చినప్పుడు అక్క ఇలా చెప్పింది, అయ్యా బెదర్ సహోదరుడు వివాహం గురించి ప్రార్థనలు చేయండి అని చెప్పింది. నాటి నుండి ఆ రోజు నుండి నేటి వరకు కూడా మేము స్థానిక సంఘముగా అన్ని సంఘాలు కలిపి ప్రార్థన చేస్తున్నాము. అలాగనే అక్క కూడా ఎంతో కన్నీటి ప్రార్థన సంఘంలో మా ముందు చేసిన రోజులు దినాలు ఉన్నాయి. ఈ రోజున చూసినట్లయితే దేవుడు ఎంత గొప్ప ఫలాన్ని ఇచ్చాడు. నేను అనుకుంటాను వాస్తవానికి వాళ్ళు వధువు కావాలన్నారులే, కానీ దేవుడు ఎంత గొప్ప వధువును అనుగ్రహించాడంటే రక్షణ పొంది దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకున్నటువంటి సహోదరిని దేవుడు అనుగ్రహించాడు. చూడండి ఎంత గొప్ప ఫలము దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? దేవుడికి ఫలాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇందాక దేవుని దాసులు చెప్పినట్లుగా పగలు పని చేసుకోవాలి, రాత్రికాలం దేవుని పని కూడా చేయాలి. ఎన్నాళ్ళు చెప్పండి, ఎన్నాళ్ళు మనం చేసాము దేవుని పని? చేయలేకపోయాం, ఫలాలు పొందుకున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు ఏం చెబుతున్నాడంటే నాకు ఫలం ఇవ్వండి, నాకు ఫలం, ఆత్మఫలాన్ని మనం ఇచ్చేవారు. ఒకరు వాళ్ళు దంపతులే కాదులే, కానీ
ఈనాడు స్థానిక సంఘంలో పుడుతున్న మనము కూడా దంపతులుగా కలిసి దేవుని సన్నిధిలో దేవుడికి ఫలాలు ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దేవుడి యొక్క బాధ వేదన మన ముందు ఈ రాత్రి ఉంచగా మనమందరము దేవుడు ఫలాలు పొందుకోవడమే కాదులే, కానీ దేవుడు కూడా ఫలాలు ఇచ్చేవరకు ఉండాలని ప్రేమతో ప్రభునాలో మనం చేస్తున్నాం. మంచిది. కుటుంబం వారి గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరి మేరీ రాణి గారు, తమ్ముడు రక్వేలు, నూతన వధువు గ్లోరీ, అలాగనే రెండో కుమారుడు అఖిల్, తనకు కూడా వచ్చే నెలలో వివాహం జరగబోతుంది. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడికి కూడా వివాహం వచ్చే నెలలో జరగబోతుంది దేవుడు మహాకృపను బట్టి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. నూతన దంపతుల గురించి ప్రార్థన చేయాలని ప్రేమతో ప్రభునామములో మనం వచ్చేస్తున్నాం. మంచిది. అందరూ తల ఉంచి కళ్ళు ఉంచుకున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకునే స్థలాన్ని విడిచి వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మరొకసారి నీ ఉన్నతమైన ఘనమైన నామానికి మా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పెళ్ళైన వారికి నేను కాదులే కానీ ప్రభువే ఆజ్ఞాపిస్తున్నారని మీరు సెలవు ఇచ్చారు. ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే నాయన, మొదటగా ప్రార్థన చేయాలి, ప్రార్థనా కూడికలకి వెళ్ళాలి, తదుపరి నాయన ఆత్మ ఫలాలు సంపాదించేవారుగా మేము ఉండాలని దయగల తండ్రి రాత్రి కాలం మీరు అందించిన గొప్ప సందేశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరం నాయన నీ దగ్గర నుండి ఫలాలు పొందుకుంటున్నాము, కానీ మీరు ఫలం అడుగుతుంటే మేము ఇవ్వలేని వారుగా ఉన్నాం. దయతో మీరు మందించండి. నూతన దంపతులకే కాదు కానీ నాయన, ఈనాడు దంపతులు అనబడుతుంది ఇంకా చేరవచ్చిన అందరితో మీరు మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలా మేమందరము సంఘంలో నాయన ఫలాలు చేర్చేవారు ఉండడానికి మీ కృప చూపించమని దయగల తండ్రి. మరి తమ్ముడు రక్వేలుని, సహోదరి నాయన గ్లోరీని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జతపరిచారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ముందు జీవితం నాయన నీకు మహిమార్థముగా వాళ్ళకు దీవెనకరంగా సాగించడానికి మీ కృప చూపించమని మా తండ్రి మా ప్రభువా. మరి సహోదరి మేరీ రాణి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అక్క ఆశించి నాయన మీ సన్నిధిలో కన్నీరు గార్చిన ప్రార్థనకి మీరు ఫలం ఇచ్చినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు దయగల తండ్రి. మరి తిరిగి వచ్చే నెలలో మరి అఖిల వివాహం కూడా జరగవలసి ఉంది. ఆ కార్యానికి నాయన మీరు సిద్ధపరిచింది కావాల్సిన అన్ని అవసరాల ఖర్చులు మీ నామలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మా ప్రభువా నాయన, మరి ఎంతవరకు ఈ కుడుకులు మీరుండి మీకు మహిమార్థంగా మాకు దీవెనకరంగా జరిగినందుకు నీకు స్తోత్రాలు. చెదరినైనా ఎవరు గృహాలకు వాళ్ళు వెళ్తుండగా మా ప్రయాణం అంతట్లో నీ తోడు మీ కాపుదలు అనుగ్రహించమని ఈ మా మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.